శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు ప్రస్తుతం 6వ స్థానంలో వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. సరే, అక్కడ ఉన్నటువంటి రాహుతో కుజగ్రహంతో కలియడం వల్ల జాతకుడికి కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అది చర్మ వ్యాధులు లాంటివి కావచ్చు, అజీర్ణ సమస్యలు లాంటివి కావచ్చు. మొత్తం మీద మాత్రం వారి ఉండే ప్రదేశాన్ని బట్టి, వయసును బట్టి కొంత అనారోగ్యపరమైన సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే దగ్గర బంధువులతో చాలా విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఏదో విధంగా మీ మీద డామినేట్ చేయాలనే ప్రయత్నం మీ శత్రువులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కొద్దిగా ఓర్పు వహించడమే మంచిది. అయితే మార్చి 22 తర్వాత ఈ బుధుడు రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు మీరు విజయ అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఏదైనా ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒక ఇంటర్వ్యూలో సెలక్షన్ కానీ, అలాగే ఒక రిటర్న్ ఎగ్జామ్స్ లాంటిది ఏమైనా ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా లిటిగేషన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరికైనా షూరిటీ సంతకం కానీ, హామీ కానీ ఇస్తున్నప్పుడు, అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా కొని అమ్మకాలు జరిగేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా సంతకం పెట్టాలి తప్ప దేని మీద పెడితే దాని మీద సంతకం పెట్టడం వల్ల, ఎవరికి పడితే వాళ్ళకి హామీ ఇవ్వడం వల్ల ఈ సమయంలో నష్టపోవడం జరుగుతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే కుజుడు కూడా ప్రధానంగా 6వ స్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు ఏవైనా ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉండేది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినట్టు, అక్కడ ఏదో చాలా ఇబ్బంది పడినట్టు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అయినప్పుడు కూడా అంతిమ విజయం లభిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడైనా కోర్టు సమస్యలున్నా, పోలీస్ స్టేషన్ లావాదేవీలు ఉన్నా, సెటిల్మెంట్ ఉన్నా మీరేమీ పెద్దగా భయపడక్కర్లేదు. అవి చివరి నిమిషంలో అవి ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మీలో నిజాయితీ ఉన్నప్పుడు, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడడం పని లేదు. అయితే అటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మీది తప్పు లేకపోయినా మీరే తప్పు చేశారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మిమ్మల్ని ఏదో విధంగా అన్పాపులేట్ చేయడం కానీ, సడన్గా రైట్స్ జరగడం కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతిగా శుక్రుడు 7వ స్థాన సంచారం, అలాగే వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల సడన్గా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అనుకోకుండా ఈ పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, వివాహం ఒక తేదీ నిర్ణయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని అనుకోకుండా జరిగే అవకాశం ఉంది. గట్టి కానీ ఈ భార్యాభర్తల విషయంలో కానీ, ఈ పెళ్లి సంబంధించిన విషయాల్లో కానీ, ఈవెన్ ఏదన్నా ఒక శుభకార్యం తలపెట్టిన ఏదో ఒక విభేదాలు, ఏదో ఒక చికాకు, అది చివరి నిమిషం దాకా పెళ్లి జరుగుతుందా జరగదా అన్నటువంటి టెన్షన్తో ఆ కార్యక్రమం వెళ్తూ ఉంటుంది. చివరికి అది ఎవరో ఒకరు కల చేసుకొని సజావుగా సాగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు కుదురుకున్నటువంటి వివాహాలు కూడా వాయిదా పడటం జరుగుతుంటుంది. అటువంటి స్థితి వచ్చినప్పుడు వాయిదా వేసుకోవడమే మంచిది తప్ప బలవంతం మీద ఆ వివాహం, ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల తర్వాత వచ్చే నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ విషయంలో ఆలోచించవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంతవరకు ఏదైనా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నం చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి ఒక విధంగా ఒక గౌరవ హోదా ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీకు వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్నా, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవాలన్నా ఈ సమయంలో కంప్లీట్గా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక సెటిల్మెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఈ వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య సంపూర్ణంగా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. చాలా వరకు కాంప్రమైజ్ ధోరణిలోనే వెళ్తే మంచిది తప్ప తెగిదాకా లాక్కోవడం వల్ల మరి దానివల్ల ఉభయులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. అంటే ఉగాది కొత్త సంవత్సర ప్రారంభం.
అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని తిథుల్ని వారాలని నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారంలో చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100% జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు.
మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.